అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథల్లోంచి ఇవాళ కొన్ని కథలు విందాం. ఇప్పుడు వినబోయే కథ పేరు పూల సుల్తాన్. కథ ఏంటో విందాం. పూల్ మల్లెపూల్ అని నబీ సాహెబు వీధి మొగలో కేక వెయ్యడంతోటే వీధంతా సంచలిస్తుంది. ఆ కేకతోటే గాలి మల్లెల వాసన మోసుకొస్తుంది. ఆడుకుంటున్న ఆడపిల్లలు ఆటమాని పూలబుట్ట దగ్గరకు పరిగెత్తుకొస్తారు. దొడ్లో పని చేసుకుంటోన్న ముత్తైదువులు పని వదిలేసి వాకిళ్లల్లోకి వచ్చేస్తారు. సాయంకాలం వేళ మల్లెలెంత చల్లగా ఉంటాయో నబీసాహెబ్ మాటలు అంతకంటే హాయిగా ఉంటాయి. బుట్ట మీదికి మూగిన పిల్లల్ని ఆపుతూ, బుల్లెమ్మ ఈ పరికిణి బావుందే, సీతాలు చెవులు కుట్టించుకుందే, రత్తమ్మ కొత్త రవికి తొడిగిందే అంటూ పిల్లల్ని పలకరించి చెక్కిళ్ళు నిమిరి ప్రతి ఇంటి ముందుకు వచ్చేవాడు. సుబ్బమ్మగారు పాపకి పూలజడ వేస్తారా, ఎక్కువ పూలట్టుకొస్తాను అనేవాడు. వెంకమ్మగారు 100 మల్లె మొగ్గలే కొంటే, బావుందండోయ్, ఇంకో 100 తీసుకోండి చిన్నమ్మాయి గారికి, లేకపోతే ఆవిడ నన్ను తిడుతుంది అంటూ ఇంకో 100 లెక్క పెట్టేవాడు. అలా ఇంటింటికి పువ్వులు ఇచ్చుకుంటూ అందరినీ పలకరిస్తూ ముందుకు సాగేవాడు. పండు ముత్తైదువులు, మధ్య వయసు వాళ్ళు, పడుచు అందగత్తెలు, కొత్త కోడళ్ళు, కన్నెపిల్లలు విచ్చిన కళ్ళతో మల్లెలు చూసుకుంటూ జడల్లో తురుముకోగా వాళ్ల ముఖాల్లో వెలిగిన దీపాలు ఆ కొత్త వెలుగు చూసి సంబరపడిపోయేవాడు నబీసాహెబు. వీధిలో ఆఖరి ఇల్లు సీతప్పది. సీతప్ప మల్లెపూల కేకకే ఉలిక్కి పడుతుంది. పువ్వులంటే ఆమెకు పంచప్రాణాలు. కిందటేడే పెళ్ళయింది. నుదుట ఇంత పెద్ద బొట్టు, మెలమెల్లాడే కళ్ళు, జడలో మల్లెపూలు పెట్టుకుంటూ ఒళ్ళంతా పులకించిపోయేటంత పువ్వులాంటి మనసు సీతప్పది. నబీసాహెబుకి సీతప్పని చూస్తే సొంత అప్పని చూసినట్లుంటుంది. అప్పా 2 మూరలు ఇస్తాను అనేవాడు. వద్దు, ఓ మూర చాలు అంది సీతప్ప. నబీసాహెబు, డబ్బులు అయ్యకాడ తీసుకుంటాలే, నువ్వు తీసుకో అప్పా అంటూ 2 మూరల దండ, కాసిని విడిపూలు కూడా ఇస్తూ, వచ్చే ఏడు పూలజడేసుకుని సూడిదలు చేసుకోవాలప్పో అంటే సీతప్ప సిగ్గుపడిపోయి విడిపూలు వాసన చూసి దండ జడలో తురుముకుని లోపలికెళ్ళిపోయింది. సీతప్ప నల్లటి పొడవాటి జడలో మల్లెదండ చంద్రవంకలాగా మెరిసింది. తృప్తిగా ఇంటి ముఖం పట్టిన నబీసాహెబు అనుకున్నాడు, ఆడపుటక్కి బొట్టు పూలే, సూర్యుడు చంద్రుడు. గుడిసెలోకి రాగానే, వచ్చావా సర్కార్ అంది ఫాతిమా. ఫాతిమా భర్తని సర్కార్ అంటుంది. నబీసాహెబు భార్యని బేగం అని ఆప్యాయంగా పిలుస్తాడు. 10 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నా వాళ్ళింకా పడుచుజంటే. ఒకే శ్వాస, ఒకే ప్రాణం. భార్య కోసం మిగిల్చిన పూలు ఫాతిమా దోసిట్లో పోశాడు నబీ. క్షణాల్లో దండగుచ్చుకుని తల్లో తురుముకుని భర్తకెదురుగా కూర్చుంది. పూలు పెట్టుకున్న భార్య ఎదురుగా కూర్చుంటే నబీకి అన్నం నీళ్ళు అక్కర్లేదు. అలాగా వెన్నెట్లో కూర్చున్నారు ఇద్దరు. వెన్నెలకి మల్లెలు విచ్చుకుంటూ ఉంటే ఫాతిమా చెయ్యి తన చేతిలోకి తీసుకుని చంద్రుణ్ణి చుక్కల్ని చూస్తూ పూల పల్లకీలో ఊరేగుతున్న ఆనందం అనుభవించాడు నబీసాహెబు. మల్లెపూల సీజన్ అయిపోతే మరి ఆ ఊళ్ళో ఉండడతను. ఇంకొక ఊరు కూలీకి వెళ్ళిపోతాడు. మళ్ళీ వసంతవేళ తిరిగొస్తాడు. సంవత్సరం తిరిగింది. పూల్ మల్లెపూల్. మళ్ళీ నబీసాహెబు కేక. మళ్ళీ కేరింతలు కొట్టే పిల్లలు, ముత్తైదువులు, కన్నెపిల్లలు, కొత్త కోడళ్ళు, మల్లెపూల కళ్ళు, కొప్పులు, చెక్కిళ్ల వెలుగు, కుంకుమకాంతి, మల్లెగాలి, కలకల సువాసన. వీధి చివరకొచ్చాడు నబీసాహెబు. సీతప్ప వాకిట్లో ఎదురుచూస్తూ నించోలేదు. సీతప్పకి కడుపు పండి ఉంటుంది.
సూడిదలకి పూలజడికి పూలివ్వాలి అనుకున్నాడు. పూల్ మల్లెపూల్ అంటూ కేకేశాడు. తలుపు తెరుచుకోలేదు. నబీ ఆశ్చర్యపోయాడు. మెట్లెక్కి వెళ్ళి తలుపు కొట్టి మల్లెపూల్ అన్నాడు. సమాధానం రాలేదు. లోపలి నుంచి వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు ధ్వని వినిపించింది. పక్కింటి పార్వతమ్మ చెప్పింది, నువ్వు వెళ్ళిపో బాబూ, దానికి పూలెట్టుకునే యోగ్యత లేదు. దేవుడు పసుపు కుంకుమ తుడిచేశాడు. ఒట్టి మనిషి కూడా కాదు, ఎట్టా బతుకుతుందో అని. నబీ సాహెబు కుప్పలా కూలిపోయాడు. కళ్ళు బైర్లు గమ్మాయి. కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తూ, సీతప్పకి బొట్టు లేదా, మల్లెపూలు ఎట్టుకోలేదా అనుకుంటూ గుడిసెకొచ్చాడు. అప్పటికే స్నానం చేసిన ఫాతిమా, సర్కార్ నా పూలేవి అనంగానే 2 దోసిళ్ల పూలు భార్య చేతిలో మౌనంగా పోశాడు. వెన్నెట్లో ఇద్దరు. ఉన్నట్టుండి నబీ అన్నాడు, నువ్వు బొట్టెట్టుకోవే. మన ఆచారం కాదుగా సర్కార్. పర్వాలేదు, పెట్టుకో. పక్కింటికెళ్ళి కుంకం తెచ్చి నుదుటున పెట్టుకుంది. వెన్నెట్లో మెరుస్తోన్న ఆ బొట్టు చూస్తూ, నా బీగానికి కూడా పూలు పెట్టుకునే రాత పోతేనో అనుకున్నాడు నబీ. ఎవరో చళ్ళున చరిచినట్టయింది. గుండె జారిపోయింది. కళ్ళు ధారలవుతున్నాయి. తనకి పూలు ప్రాణం. ఆడదానికి పూలే కళ్ళు. అది లేకుండా నా బేగం. ఫాతిమాని దగ్గరికి తీసుకున్నాడు. కౌగిలించుకున్నాడు. ఆ శరీరం, ఆ వాసన, ఆ పూలు, అవి అతని గుండె చప్పుళ్ళు. ఫాతిమాని దగ్గరగా హత్తుకున్నాడు. దగ్గరగా, మరింత దగ్గరగా. ఆ కౌగిలింత విడిపోకూడదు అన్నట్టు. నబీ సాహెబు మరి లేవలేదు. ఆ మర్నాడు ఆ ఊరి ముత్తైదువులకు పిలిచి పూలిచ్చిన వాళ్ళు లేరు. ఫాతిమా ముఖాన చెదిరిన రక్త కుంకుమ, జడ నిండా వాడి వత్తలై రాలిన మల్లెలు. ఇప్పుడు వినబోయే కథ పక్క వీధి జన్మంత దూరం అనే కథ. కథ ఏంటో విందాం. తింటున్న అన్నం ఆపేసి పెళ్ళాం మీద చర్రున లేచాడు దేవుడు. పచ్చడింత చప్పగా ఉంటే ఈ అన్నం తింటానికా పారబోయటానికా? రంగమ్మ మాట్లాడలేదు. మళ్ళీ ముద్ద నోట్లో పెట్టుకుంటే చెప్పలేని అరుచిగా ఉంది దేవుడికి. 6 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నావు, నాకేం కావాలో నీకు తెలీదు. నిన్న పంచెకి నీలి రంగు ఎక్కువ పెట్టావు. మంచినీళ్ల కుండ మీద మూత పెట్టావు. చారులో బెల్లం వద్దంటే వినవు. నీకు మొగుడు అక్కర్లేదే, వాడిని ఏడిపించటమే కావాలి. రంగమ్మకి రోషం వచ్చి, కావలసింది చేసి పెట్టడం లేదా? అడిగి చేయించుకోరాదా అంది. దేవుడు అగ్గైపోయాడు. అడిగి చేయించుకోనా? నువ్వేమైనా ఇవ్వాళే అడవిలోంచి వచ్చావే? అన్నీ తెలిసే చేస్తున్నావు. నిన్ను కట్టుకోవటం నాది బుద్ధి తక్కువ. రంగమ్మ ఉడికిపోయింది. ఆ సంగతి ఇప్పుడు తెలిసిందా అని ఎదురొచ్చింది. దేవుడు ఆ కోపంలో ఏం చేసేవాడో తెలియదు. ఇప్పుడే తెలిసిందే, ఇప్పుడేనే అంటూ పళ్ళు కొరుకుతూ తినే కంచంలో చెయ్యి కడుక్కుని లేచిపోయాడు. ఏం మనిషో అని లోపల విసుక్కుంది రంగమ్మ. వెళ్ళి చాప మీద పడుకుంటే దిండు కింద ఎత్తుకి ఇటుకరాయి లేదు. అన్నం అవగానే అలవాటుగా నమలటానికి రంగమ్మ శనగబద్దలు పెట్టలేదు. దేవుడు కుతకుత ఉడికిపోతూ ఊగిపోతున్నాడు. ఇదేం పెళ్ళాం? ఛీ, ఇవి చిన్న చిన్న విషయాలే కావచ్చు. అందరి పెళ్ళాలు మొగుడికి ఏం కావాలో తెలుసుకుని మసులుకుంటూ ఉంటే తనకి పడని పనులన్నీ చేసి ఎందుకు పిచ్చెక్కిస్తుంది? తనకిష్టమైన బంతిపూలు ఎట్టుకోదు. కొప్పు ముడుచుకోమంటే బారుజాడు వేస్తుంది. ఇలా తిండి లేక మాడి చస్తూ అంటే ఏమీ కానట్టు పట్టించుకోదు. తప్పైపోయిందని చెప్పచ్చుగా, చెప్పదు. రాక్షసి, దెయ్యం, పిశాచి, దీంతో కాపురం కుదరదు. చెంగున లేచి ఉత్తరీయం భుజాన వేసుకుని పక్క వీధిలో వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళిపోయాడు దేవుడు. రాత్రికి రాలేదు. రంగమ్మ కంటి మీద కునుకు లేదు. మర్నాడు పంచెలు ములుగర్ర తెప్పిస్తూ ఇంటికి బియ్యం పప్పు పంపించాడు.
రంగమ్మ వండలేదు. రోజు బియ్యం పప్పు వస్తున్నాయి. దేవుడు తిరిగి రాలేదు. 3 రోజులు పస్తుండి 4 రోజు గంజి కాచుకుని తాగింది. 5 రోజు బియ్యం పప్పు వస్తే తిప్పి పంపేసి తానే పొలంలో కూలీకెళ్ళింది. అంతే. ఆనాటి నుంచి పక్క వీధిలో ఉన్న దేవుడికి, యువతల వీధిలో ఉన్న రంగమ్మకి అనంతాకాశం అంత అడ్డుగోడ. సంవత్సరం గడిచింది. ఒకరి ఊసు ఒకరికి లేదు. ఓ రోజున పక్క వీధిలో డోలు సన్నాయి మోగాయి. దేవుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు. రంగమ్మ వలవల ఏడవలేదు. తలుపు మూసుకుని లోపల కూర్చుంది. అప్పుడెప్పుడో పెళ్లిపీటల మీద చూశాను దేవుణ్ణి, మళ్ళీ వెళ్ళి చూసొస్తేనో అనుకుంది. కానీ పీటల మీద చెల్లమ్మ పెళ్లి కూతురుగా కూర్చుందన్న తలంపు రాగానే గుండె చెరువైంది. కళ్ళు గట్టిగా మూసుకుని సన్నాయి మోత వినిపించకుండా చెవుల్లో దూది పెట్టుకుంది. చెల్లమ్మ గడుసుది. దేవుణ్ణి పక్క వీధి వైపు చూడనివ్వలేదు సరికదా, ఆ గాలి కూడా సోకనివ్వలేదు. 3 ఏళ్లలో వరసగా 3 పిల్లల్ని కని మరింతగా ముడి బిగించింది. దేవుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఓ పండుగ రోజు మాత్రం తీపి తింటూ పాపం అదేం చేసుకుందో అనుకున్నాడు పైకి. ఆ మాట విన్న చెల్లమ్మ, ఒంటిది కదా, బాగానే చేసుకుని ఉంటుంది. ఇదిగో చంటోడు అయ్యా అయ్యా అని ఒకటే ఏడుపు అంటూ దేవుడి ఒళ్ళో పిల్లాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. 10 ఏళ్ళు గడిచాయి. రంగమ్మకి లేని వయసు పైబడ్డట్టు నడుం వంగిపోయింది. ముక్కోటికి గుడికొచ్చింది. పడుతూ లేస్తూ మెట్లన్నీ ఎక్కి దేవుడి దగ్గరకొచ్చి పూజారి చేతిలో కొబ్బరికాయ కర్పూరం పెట్టి పూజ చేయించండి అయ్యా అంది. ఎవరి పేర చేయించను అన్నారు పూజారి. దేవుడి పేర చేయించండి అయ్యా అంది రంగమ్మ. ఏ దేవుడి పేరా? నీ దేవుడి పేరా, ఈశ్వరుడి పేరా? ఇద్దరూ ఒకటే, కానివ్వండయ్యా అంది రంగమ్మ. అప్పుడే చెల్లమ్మతో గుళ్ళోకొచ్చిన దేవుడు ఈ మాటలు విని చలించిపోయాడు. హారతి అద్దుకుంటున్న రంగమ్మతో ఏదో అనబోయాడు. కానీ ఆమె ఆ అవకాశం ఇవ్వకుండా అమ్మవారి గుళ్ళోకి వెళ్ళిపోయింది. రంగమ్మకి తెచ్చిన హారతి తాను కళ్ళకద్దుకోవడమే మిగిలింది దేవుడికి. కాలం గడుస్తోందే కానీ పక్కపక్క వీధులు పరలోకాల్లా ఉన్నాయి. ఓ రోజు చింతలరేవులో రంగమ్మ స్నానం చేసి నీళ్లు ముంచుకుంటోంది. చెల్లమ్మ బట్టలు ఉతుక్కుని తడిబట్టలు భుజాన వేసుకుంది. మగ అండ ఉన్న మనిషి కాబట్టి దేవుడు కావిడేసుకుని నీళ్ళెప్పుడో మోసేశాడు. రంగమ్మ బిందె ఎత్తుకుని ముందు నడుస్తోంది. వాడి వత్తైన రంగమ్మ ముఖం చూస్తే చెల్లమ్మకి ఉన్నట్టుండి జాలేసింది. ఇంతలో రంగమ్మ తూలి పడిపోబోతే చెల్లమ్మ చెంగున ముందుకు దూకి పట్టుకుని, అప్పా ఎంత బరువో అంటూ భుజం మీద బిందె లాక్కుని తన భుజం మీదికి ఎత్తుకుంది. ఇద్దరూ నడుస్తున్నారు. చెల్లమ్మ అంది, అప్పా ఒక్కదానివే ఉంటావు, నా ఇంటికి రాకూడదా? నడుస్తోన్న రంగమ్మ ఆగిపోయి చెల్లమ్మని యగాదిగా చూసింది. నా భాగ్యం దోచుకున్నదానా, నాకు గంజినీళ్లు ధర్మం చేస్తానంటున్నావా అనుకుందో ఏమో తెలీదు. కన్నీళ్లు పొంగగా అంది, వస్తానమ్మా, మళ్ళీ జన్మలో నీ కడుపును పుట్టి నీ ఇంటికొస్తాను. స్వాభిమానానికి నిలువెత్తు రూపమైన రంగమ్మ కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు వినబోయే కథ టపా రాలేదు బొట్టు చెరగలేదు అనే కథ. కథ ఏంటో విందాం. రన్నర్ మువ్వల చప్పుడు చేసుకుంటూ టపా తీసుకుని ఊళ్ళోకి రాగానే జనం కూడా అతని వెంట పోస్ట్ మాస్టర్ కిష్టయ్య గారింటికి వస్తారు. కిష్టయ్య గారు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా ఉంటూ పోస్ట్ మాస్టర్ గిరి కూడా నిర్వహిస్తున్నారు. కిష్టయ్య గారి వయసు 55. చిన్నప్పుడే తండ్రి పోయాడు. తల్లి ఎంత పోరు పెట్టినా పెళ్లి మాత్రం చేసుకోలేదు. వంశం నిలపడం కోసం కాకపోయినా వండి పెట్టడానికైనా తోడుండాలిరా అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు.
ఆ దిగులుతోనే ఆవిడ మంచాన పడి కిష్టయ్య గారి 40వ ఏట పరమపదించింది. పోయిన తల్లికి తర్పణాలు విడిచాడు కానీ పెళ్లి మాట తలపెట్టలేదు. 10 రోజుల పాటు మండని పొయ్యితో అవస్థపడుతూ ఇంత అన్నం ఉడకేసుకుంటే ఎవరింటి నుంచో ఎవరైనా ఇంత కూర చారు పంపించేవారు. 11వ రోజున కిష్టయ్య గారు పొయ్యి రాజేస్తూ ఉండగా, బాబుగారు మీరు లేవండి, నేను వండి పెడతాను అంటూ సోదెమ్మగారు వచ్చింది. వంటిల్లు విడిచి వరండాలోకొచ్చాడు కిష్టయ్య గారు. ఆనాటి నుంచి సోదెమ్మగారే ఇంత వండి వార్చి తను ఓ ముద్ద తింటోంది. సోదెమ్మగారికి దాదాపు 40 ఏళ్లున్నాయి. చిన్నప్పుడెప్పుడో పెళ్ళయి భర్త పోగా, గాజులు కుంకంబొట్టు అసలు గుర్తులేకపోగా, అటువారు ఇటువారు అంతా వెళ్ళిపోగా నిర్లిప్తంగా తిరుగుతూ ఉంటుంది. ఎవరితోనూ మాట్లాడదు. ఆ ముఖంలో దైన్యం కానీ దుఃఖం కానీ ఉందందామా అంటే అది తెలియదు. ఎవరింట్లో ఏ పని ఉన్నా వెళ్ళి చేసి పెట్టడం, తనకిష్టమైన ఇంట్లో ఇంత ముద్ద తినడం. 15 ఏళ్ల నుంచి కిష్టయ్య గారికి వండి పెడుతోన్నా అందరిళ్లలోనూ సాయం చేస్తూనే ఉంది. కిష్టయ్య గారు సోదెమ్మగారు కూడా ఎప్పుడూ మాట్లాడుకోరు. బాబుగారు భోజనం వడ్డించా అంటుంది సోదెమ్మ. భోజనం అయ్యాక, చింతకాయ పప్పు బావుంది సోదెమ్మగారు అంటూ చెయ్యి కడుక్కుంటాడు కిష్టయ్య. తనకిది కావాలని ఈయన అడగడు, ఆవిడ కనుక్కోదు. అలా సాగిపోతూ 55వ ఏట పడ్డారు ఇద్దరు. రన్నర్ తపాలా సంచి ఇవ్వడమేమిటి, వాకిట్లో జనం కలకలం. కిష్టయ్య ఉత్తరాలు సర్దుకుంటూ ఒకే ఒక దినపత్రికని వాకిట్లోకి విసిరేశాడు. దాని చుట్టూ మూగారు జనం. ఒక ఆయన పాట పాడినట్లు వార్తలు చదువుతూ ఉంటే ఆ వార్తలకు అనుగుణంగా సంతోష ఆశ్చర్య విభ్రమాల్ని ప్రకటిస్తున్నారు కొందరు. కిష్టయ్య గారు కొందరికి ఉత్తరాలు రాసిపెట్టి మనీ ఆర్డర్లు పూర్తి చేసి పెట్టి మళ్ళీ తపాలా సంచి సర్ది రన్నర్కిచ్చేసి వాకిట్లోకొచ్చారు. ఆయనే పోస్టు జవాను కూడా. చేతిలో సర్దిన ఉత్తరాలు. సుబ్బయ్య, ఇవాళ నీకు కార్డు లేదయ్యా. రంగయ్య, మీ అబ్బాయి రేపొస్తున్నట్ట. ఇదిగో భూషమ్మ, నీ కొడుకు 10 రూపాయలు పంపించాడు, ఇక్కడ వేలిముద్ర వెయ్యి అంటూ అక్కడి జనాన్ని పంపించేసి వీధిలోకొచ్చాడు. వెంకయ్య ఇంటి ముందు అరుగు మీద కూర్చుని, వెంకయ్య పంచదార తీసుకురావోయ్ అన్నాడు. చెప్పండి విషయం అంటూ వెంకయ్య రాగా ముందు పంచదార పెట్టించుకుని, నీకు మనవడు పుట్టాడయ్యా అంటూ కార్డు చేతికిచ్చాడు. వెంకయ్య ముఖం వెలిగిపోయింది. కిష్టయ్య గారికి మరింత ఆనందమైంది. పక్క వీధిలోకొచ్చి, వెంకయ్యమ్మ నువ్వేమీ కంగారు పడకు, ఈ కూతురికి జ్వరంగా ఉందిట, ఈ రోజుల్లో జ్వరాలేం చేస్తాయి అని ధైర్యం చెబుతూ ఉత్తరం చదివి, రేపు పథ్యం పెట్టే ఉత్తరం తీసుకొస్తాగా అని హామీ ఇచ్చి ఇంకో వీధిలోకి వెళ్ళాడు. అలా అన్ని వీధులు తిరిగి ఉత్తరాలిస్తూ అందరి ఆనందం పంచుకుంటూ కష్టాల్లో ఉన్న వాళ్ళని సముదాయిస్తూ ఓదారుస్తూ గూడెం దగ్గరకు వచ్చాడు. కిష్టయ్య గారు వచ్చే వేళకి మరియమ్మ చెట్టు దగ్గర నించుని రోజు ఎదురు చూస్తూ ఉంటుంది. మిలిటరీలో ఉన్న భర్త నుంచి ఉత్తరం కోసం. ఉత్తరం వస్తే కార్డు గాలిలో ఎగరేసుకుంటూ వస్తాడు కిష్టయ్య గారు. లేకపోతే మరియమ్మని కూర్చోపెట్టి తను కూర్చుని, డేవిడ్ నిన్ను కావాలని చేసుకున్నాడు, మర్చిపోడు, నమ్ము, సైన్యం అంటే సామాన్యమా, తీరికుండదు, రేపు చర్చికెళ్ళు, సోమవారానికి ఉత్తరం వస్తుంది అని నచ్చచెప్పి బయలుదేరతాడు. అలా ఊరందరికీ ఆత్మబంధువైన కిష్టయ్య గారిని రాత్రి 8 గంటలకి నోటు బిళ్ళ కావాలని లేపిన విసుక్కోక బెళ్ళిచ్చి, అప్పులు చేసి పాడవకండ్రా అని హితోపదేశం చేస్తాడు. శుక్రవారం ఉదయం సోదెమ్మగారు స్నానం చేసి దేవుడికి దండం పెడుతుంటే కిష్టయ్య గారి మనసు కలుక్కుమంది.
ఇంతమందికి ఓదార్పు మాటలు చెబుతున్నాను, ఈవిడకి నేనేం చెయ్యలేకపోతేనే అనుకున్నాడు. సోదెమ్మగారు అని పిలిస్తే ఆవిడొచ్చి నించుంది. మీ ముఖానికి బొట్టుంటే ఎలా ఉండునో అన్నాడు కిష్టయ్య గారు. సోదెమ్మ నిర్వేదంగా నవ్వనూ లేదు, చేతులతో ముఖం కప్పుకోనూ లేదు. ఆమెలో ఏ చలనమూ లేదు. మీకు నేను బొట్టు పెడతాను అన్నాడు కిష్టయ్య గారు. బాబుగారు, బొట్టున్నా లేకపోయినా నేనే కదా అంది సోదెమ్మగారు. అది నా కోరిక, మీరు కాదనకండి అంటూ దేవుడి దగ్గర కుంకం తీసుకొచ్చి సోదెమ్మ నుదుటన అద్దాడు. ఆవిడ ముఖం వెలిగిపోతున్నట్లు అనిపించింది కిష్టయ్య గారికి. కానీ సోదెమ్మ మాత్రం ఎలా వచ్చిందో అలాగే ఇంట్లోకెళ్ళి వంట పని చేసుకుంది. మర్నాడు ఉత్తరాలకొచ్చిన జనానికి కిష్టయ్య గారు చెప్పాడు, నేను సోదెమ్మగారికి బొట్టు పెట్టానయ్యా అని. ఎవ్వరూ ఇదేం విడ్డూరం అనలేదు, వ్యంగ్యంగా నవ్వనూ లేదు. మనసారా సంతోషించారు. కళ్ళల్లో నీళ్లు తిరగ్గా భక్తితో ఆయన్ని చూశారు. బొట్టయితే పెట్టుకుని తిరుగుతుందే కానీ సోదెమ్మగారిలో ఏ మార్పు లేదు. కిష్టయ్య గారు అంతే. ఒకరోజు కిష్టయ్య గారు హఠాత్తుగా పోయారు. ఊరంతా గొల్లుమంది. సోదెమ్మగారు అలాగే ఉంది. శోకం లేని ఆ ముఖాన్ని చూస్తుంటే జనానికి కళ్ళు చెరువులైపోతున్నాయి. ఘనంగా అంత్యక్రియలు చేశారు. మర్నాడు రన్నర్ టపా తీసుకురాలేదు. ఊరందరినీ ఓదార్చిన కిష్టయ్య గారికి కృతజ్ఞత చెప్పుకునేందుకు అన్నట్టు సోదెమ్మగారిని ఓదార్చటానికి జనమంతా ఊరేగింపుగా వచ్చారు. ఎంత కష్టం వచ్చే అయ్యో అయ్యో అని తలా ఒక మాట. సోదెమ్మగారిలో ఏ చలనమూ లేదు. కిష్టయ్య గారి మంచం పక్కన మామూలుగానే కూర్చుంది. ముఖం పైన బొట్టు మాత్రం చెరపలేదు. ఇక్కడితో ఇవాల్టి 3 కథలు సమాప్తం. నాకు నచ్చిన కథ ఆఖరిది. 3 కథలు చాలా బాగున్నాయి, కానీ ఆఖరి కథ ఇంకా బాగుంది. అలాగే మీకు నచ్చిన కథ ఏంటో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.